జై భీమ్ అందరికీ. వెల్కమ్ టు జై భారత్ సేన. జగన్మోహన్ రెడ్డి గారు ఒక బిజినెస్ మ్యాన్ తన ప్రొడక్ట్‌లని ఏ విధంగా అయితే ప్రమోట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాడో, లేదంటే ఒక వ్యాపారస్తుడు, ఒక చిన్న స్థాయి వ్యాపారస్తుడు గాని, ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు గాని, తమ ప్రొడక్ట్‌ని ఏ విధంగా అయితే ప్రమోట్ చేసుకోవడానికి కొంతమంది వ్యక్తులను గాని, సెలబ్రిటీలను గాని, క్రీడాకారులను గాని ఏ విధంగా అయితే ఉపయోగించుకుంటాడో, జగన్మోహన్ రెడ్డి కూడా రాజకీయాన్ని ఒక బిజినెస్‌లా చేస్తూ తన రాజకీయ పార్టీని తనగా తనను ప్రమోట్ చేసుకోవడం. ఎందుకంటే అతను ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా చెప్పాడు. ఆయన ఏమన్నారంటే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బిజినెస్ మ్యాన్, పక్కు బిజినెస్ మ్యాన్ అతను. ఎందుకంటే తన రాజకీయంలో ఉన్న తన పరిపాలన విధానం కూడా బిజినెస్‌లోనే ఉంటాడు. ప్రత్యర్థులు బిజినెస్ చేసేటప్పుడు ఒక నేషనల్ కంపెనీ గాని, ఒక మామూలు కంపెనీ గాని, తనతో పోటీగా ఉన్న కంపెనీలని వాళ్ళని ఏ విధంగా కొన్ని కంపెనీలు ఉంటాయి. ఆ కంపెనీని బదనాం చేస్తూ తన తన ప్రొడక్ట్‌లే బయటికెళ్ళేలాగా, తన ప్రొడక్ట్‌లే ఎక్కువ సేల్ అయ్యేలా కొంతమంది ఒక జెన్యూన్‌గా ఒక ఏదో ఆరోగ్యకరమైనటువంటి పోటీకి వెళ్తుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజకీయంగా చూడండి, 2014 ఎలక్షన్ అయిపోయిన తర్వాత 2019 ఎలక్షన్‌లో తన పార్టీని, తనను తాను టీడీపీని విమర్శిస్తూ కొంతమంది సెలబ్రిటీలు ఐఏఎస్‌లు గాని, ఐపీఎస్‌లు గాని, సినిమా వోళ్ళు గాని, క్రీడాకారులతో గాని తనను తను జగన్మోహన్ రెడ్డి సూపరు, టీడీపీ చంద్రమోహన్ నాయుడు సరైన పరిపాలన లేదని చెప్పించుకుని ప్రజల మైండ్‌ని మార్చి అధికారంలోకి రావడం జరిగింది. ఇప్పుడు కూడా కొంతమందిని ఆ ఎగ్జాంపుల్ జేపీ జయప్రకాష్ నారాయణ గారు గాని, జేడీ లక్ష్మీనారాయణ గారు గాని, కొంతమంది సెలబ్రిటీలు గాని, క్రికెట్ అంబటి రాయుడు గాని, ఇటువంటి వాళ్ళతో మళ్ళీ తనను ప్రమోట్ చేసుకోవడం బిజినెస్ మ్యాన్ చేసేది. చంద్రబాబు నాయుడు అనేక మంది ఐఏఎస్‌లు గాని, ఐపీఎస్‌లు గాని జగన్మోహన్ రెడ్డి పరిపాలన విధానాల్లో తప్పులు గమనించి తన విధానాలు కరెక్ట్ కాదనుకుని స్వచ్ఛందంగా టీడీపీకి సపోర్ట్ చేసినా సరే టీడీపీ వాళ్ళని ఉపయోగించుకోకుండా, అంటే వాళ్ళని సపోర్ట్ చేసి మనం ముందుకు తీసుకుంటే వాళ్ళకి పదవులు ఎక్కడ ఇవ్వాలి, ఏం చేయాలని భయమో మరి ఏంటో అర్థం కాదు. కానీ చాలామంది ఇప్పుడు టీడీపీకి సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు టీడీపీకి వ్యతిరేకమయ్యారు. సపోజు జైభీమ్ రావు భారత పార్టీ జడా శ్రావణ్ కుమార్ గారు చాలా సపోర్ట్ చేశాడు. కానీ ఆయన అనుకున్న కొన్ని విధానాల్లో టీడీపీ తనకు సపోర్ట్ చేయకపోవడం ఆయన వ్యతిరేకంగా జరిగింది. చాలామంది ఉన్నారు అలాగే ఐఏఎస్‌లు కానీ, ఐపీఎస్‌లు కానీ టీడీపీకి ఎలా ఉపయోగించుకోవడం తెలియదు. ప్రజల్లోంచి రావాలి, ప్రజల్లోంచి మనకు ఓట్లు రావాలి. పవన్ జగన్ అలాగ కాదు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఉపయోగించుకుంటాడు. తనను ప్రమోట్ చేసుకోవడం కోసం ముందు ఏం చేయాలన్నా అవతల మనిషికి ఏదైనా ఎర్రచూపో, ఏదైనా ఆశ పెట్టో, ముందు తను ఏరు దాటేయాలి. తర్వాత తెప్ప తగలెట్టేసినా పర్లేదు. ఇది రాజకీయాల్లో చాణక్యుడు ఒక్కొక్కసారి చెప్తాడు. ముందు మనం ముందుకెళ్ళాలనుకున్నప్పుడు వెనకాల ఎవరు ఏదైపోతుందని కాదు. ముందు మనం ముందుకెళ్ళడం కొన్ని సందర్భాల్లో ముఖ్యం. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డిని మెచ్చుకోవచ్చనమాట. ఎందుకంటే అతను బిజినెస్ మ్యాన్. బిజినెస్ మ్యాన్ ఎప్పుడు కూడా ప్రమోట్ చేసుకుంటాడు. రాజకీయాన్ని బిజినెస్‌గా చూసుకుంటే అది ఒకానొక సమయంలో ఫెయిల్ అవుతది. కానీ ప్రజలు ఎలా ఆలోచిస్తారంటే హైప్ ఏదైతే క్రియేట్ అవుతుంటదో దాని వైపు చూడడానికి చూస్తారు. వాస్తవాలు గమనించుకోవడానికి ఇగో ఈరోజు ఆంధ్ర పరిస్థితి ఎలా ఉందో అలాగా జరగవలసింది జరిగిపోతుంటది. ఇప్పటికైనా ప్రజలు బిజినెస్ ప్రమోట్ చేసుకునే విధానాలని వైపు వెళ్తారా? లేదే న్యాయబద్ధంగా మంచి పరిపాలన కావాలి, రాష్ట్రం బాగుపడాలి, మనకు రూపాయి పావలా పంచిపెట్టడం ముఖ్యంగా ఆలోచిస్తారో చూద్దాం. జై భీమ్ అందరికి.